ఒక్క నిమిషం. అల్హమ్దులిల్లాహ్ అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఫథా కస్రా దమ్మాతో మనం పాఠం చదువుతున్నాము. ఫథా కస్రా దమ్మా, తర్వాత అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. ఫథాతో అలీఫ్ వస్తే అలీఫ్ మద్ అవుతుంది. దమ్మాతో వావ్ సుకున్ వస్తే వావ్ మద్, కస్రాతో యా సుకున్ వస్తే యా మద్. ఈ మూడింటి గురించి మనం నిన్న ప్రాక్టీస్ చేసే 3 లైన్లు. ఇన్షాల్లా అదే కంటిన్యూ చేద్దాం. చదవండి. బిస్మిల్లా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم طا فتح ألف طا అలాగే కరెక్ట్. తా దొమ్మ వావ్ సుకున్ తూ తా కసరా యా సుకున్ తీ జా ఫతహ అలిఫ్ జా జా దొమ్మ వావ్ సుకున్ జూ జా కసరా యా సుకున్ జీ ఫా ఫతహ అలిఫ్ ఫా ఫా దొమ్మ వావ్ సుకున్ ఫూ ఫా కసరా యా సుకున్ ఫీ హా ఫతహ అలిఫ్ 3 కలిపి హా చదవండి. ఫా, ఫూ, ఫీ. ఫస్ట్ నుంచి చదివేస్తా తో తూ తీ జో జూ జీ ఫా ఫూ ఫీ హా హూ హీ స్పెల్లింగ్తో యా చదవండి. ఫత ఓకే. హా యా ఫత అలిఫ్ యా యా దొమ్మ వావ్ సుకూన్ యు యా కసరా యా కసరా యా సుకూన్ ఈ యా యు ఈ హంజా ఫతహ అలిఫ్ ఆ హంజా దొమ్మ వావ్ సుకూన్ ఊ హంజా కసరా యా సుకూన్ ఈ ఆ ఊ ఈ జీమ్ ఫతహ అలిఫ్ జా జీమ్ దమ్మ వావ్ సుకూన్ జూ జీమ్ కసరా యా సుకూన్ జీ జా జూ జీ మొత్తం ఇప్పుడు స్పెల్లింగ్ తీయకుండా డైరెక్ట్గా చదవండి. ఫస్ట్ నుంచి చదవాలా సార్ డైరెక్ట్గా తో, తూ, తీ. తో తూ తీ జో జూ జీ ఫా ఫూ ఫీ హా హూ హీ యా యూ ఈ ఆ ఊ ఈ జా జూ జీ బాగా చదివారు మీరు, మాషాల్లా. నెక్స్ట్. నెక్స్ట్. మైక్ ఓపెన్ చేసి చదవండి. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. వాలేకుమ్ సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సార్ ఇది ఒకసారి ఒక అక్షరం చెప్పండి సార్, మర్చిపోయాను. తా ఫతహ అలీఫ్, తా ఫతహ అలిఫ్ తా 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 జమ్మ వావ్ సుకున్ తూ తా కసరా యా సుకున్ తి జా ఫతహ అలిఫ్ జా జా జమ్మ వావ్ సుకున్ జూ జా కసరా యా సుకున్ జీ. సార్ ఇది ఇలా చదవమన్నా కదా. 3 కలపాలి. తా
टॉ टू टी ज़ा ज़ू ज़ी फ़ा फतहा अलिफ फ़ा फ़ा दम्मा वाव सुकून फू फ़ा कस फ़ा कसरा या सुकून फी फ़ा फू फी हा फतहा अलिफ हा हा दम्मा वाव सुकून हू हा हा कसरा या सुकून ही हा तू ही या फतहा अलिफ या दम्मा वाव सुकून यू या कसरा या सुकून ई या यू ई हमजा फतहा अलिफ आ हमजा दम्मा वाव सुकून वू हमजा कसरा या सुकून ये आ ऊ ई जीम फतहा अलिफ जा जीम दम्मा वाव सुकून जू जीम कसरा या सुकून जी जा जू जी మొత్తం కలిపి చదవండి. తో टू टी ज़ा ज़ू ज़ी फ़ा फू फी हा हू ही या यू ई आ ऊ ई जा जू जी మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ నెక్స్ట్ చదవాలి. Yes, Nana. ఉమ్. ता पत्रा अलिफ ता ता दम्मा वाव सुकून तू ता कसरा या सुकून टी द्वा द्वा पत्रा पत्ता अलिफ ज़ा द्वा सॉरी ज़ा द्वा दम्मा वाव सुकून जू ज़ा कसरा या सुकून जी पा फता अलिफ फा फा दम्मा वाव सुकून फू फा 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 कसरा या सुकून पी पा फू पी हा हा फता अलिफ जब अलिफ हा हा दम्मा वाव सुकून हू हा कसरा या सुकून ई हा हू ही या फतहा अलिफ या दम्मा वाव सुकून यू या कसरा या सुकून ई या यू ई हमजा फतरा अलिफ आ हमजा दम्मा वाव सुकून वो हमजा कसरा या सुकून ई आ ऊ ई जा फतहा अलिफ जा జీమ్ ఫథా అలిఫ్ जीम फता अलिफ जा जीम दम्मा वाव सुकून जू जी जी जीम कसरा या सुकून जी जा जू जी కలిపి ता చదవండి. ता तू ती ज़ा ज़ू ज़ी फा फू फी हा हू ही या यू ई आ ऊ
ఈ జా జూ జీ మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ నెక్స్ట్ Assalamualaikum warahmatullahi wabarakatuh. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. Bismillahirrahmanirrahim. Ta fatha alif ta fatha alif ta ta dhamma waw sukun tu ta kasra ya sukun ti ta tu ti za fatha alif za dhamma waw sukun zu za kasra ya sukun zi za zi zu లేదు. జా za జూ za zu zi fa fatha alif fa fa dhamma waw sukun fu fa kasra ya sukun fi fa fu fi ha fatha alif ha ha dhamma waw sukun hu ha ha kasra ya sukun hi ha hu hi ya fatha alif ya dhamma waw sukun yu ya kasra ya sukun i ya yu i hamza fatha alif a hamza dhamma waw sukun u hamza kasra ya sukun i a u i jim fatha alif ja jim dhamma waw sukun ju jim kasra ya sukun ji ja ju ji ta ta tu ti za ju ji fa fu fi ha hu hi ya yu i a i u లేదు. a i sorry a u i ja ju ji మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. చదవండి. త్వా ఫతహా అలిఫ్ తా త్వా దొమ్మా వా సుకున్ తు త్వా కసరా యా సుకున్ తీ తా తు తీ జా జా దొమ్మా అలిఫ్ జా ఫతహా అలిఫ్ జా జా దొమ్మా వా సుకున్ జూ లేదు. జా కసరా జా దొమ్మా వా సుకున్ జూ జా కసరా యా సుకున్ జీ జా జూ జీ ఫా ఫతహా అలిఫ్ ఫా ఫా దొమ్మా వా సుకున్ ఫూ ఫా ఖసరా యా ఫీ యా సుకున్ ఫీ హా ఫతహా అలిఫ్ హా ఫా హా ఫూ ఫీ ఫా ఫూ ఫీ హా ఫతహా అలిఫ్ హా హా దొమ్మా వా సుకున్ హూ హా కసరా యా సుకున్ హీ హా హూ హీ యా ఫతా అలిఫ్ యా యా దొమ్మా వా సుకున్ యూ యా ఖసరా యా యా ఖసరా యా సుకున్ ఈ
యా యు ఈ హంజా ఫతహా అలిఫ్ హా హంజా దొమ్మ వా సుకున్ హు హంజా కసరా యా సుకున్ హి ఈ ఆ ఉ ఈ జీమ్ అలిఫ్ జీమ్ ఫతహా అలిఫ్ జా జీమ్ దొమ్మ వా సుకున్ జూ జీమ్ కసరా యా సుకున్ జీ జా జూ జీ త్వా తూ ती जा जू जी फा फू फी हा हू ही या यू ఈ ఆ ఊ ఈ జా జూ జీ మాషాల్లా, బాగా చదివారు. నెక్స్ట్ నెక్స్ట్ చదవండి, మైక్ ఓపెన్ చేసి చదవండి. ఇంకా ముగ్గురు ఉన్నారు. బిస్మిల్లా. ఇంకా ముగ్గురు చదవాలి. క్లాస్లోనే ఉన్నారు కదా మీరు. मोहम्मद रियाज, शेख अब्दुल रहीम। अस्सलाम वालेकुम शेख। वालेकुम सलाम। शेख मैं थोड़ा बाहर हूँ आज। अच्छा ठीक है। मोहम्मद रियाज, అయిపోయారు అందరూ? వాలేకుం సలాం అట్లే వరకతు. చదవగలుగుతారా? చదువుతాను షేక్, అంటే ఒక 2 నిమిషాలు చదువుతాను షేక్. నో ప్రాబ్లం. సరే షేక్. మనం ఏమేమి చదువుకున్నాం ఇప్పటి వరకు ఒకసారి చిన్నగా చూద్దాం. ఇక్కడ బా, బాతో పాటు ఏమేమి వస్తాయి మనకు? అక్షరము బా, ఓకేనా. బా మీద ఫథా రావచ్చు. తర్వాత బా మీద ఫథా అలిఫ్ సగీరా రావచ్చు, చిన్న అలిఫ్, సగేనా, సకీరా. సగీరా. తర్వాత బా మీద ఫథాతో పాటు అలిఫ్ రావచ్చు. ఇక్కడ బా మీద ఫథా తర్వాత అలిఫ్ సగీరా రావచ్చు. ఇక్కడే రాస్తాను. బా ఫథా అలిఫ్ సగీరా రావచ్చు. ఇంకా బా ఫథా అలిఫ్ రావచ్చు. ఇంకా ఇంతవరకు చదువుకున్న దాంట్లో బా ఫథా రావచ్చు, ఫథతైన్, ఫతహ తైన్ రావచ్చు. కాబట్టి ఒక అక్షరం బా తీసుకుంటే మనం ఇంతవరకు చదివిన దాంట్లో మన ముందు ఏమేమి వస్తున్నాయి అనేది మనం ఒక చిన్న రివ్యూ కోసం. ఫతహ, ఇక్కడ అక్షరము బా. బా అక్షరంతో మనకి ఇంతవరకు ఇన్ని విషయాలు వచ్చినాయి. బా దీని మీద అసలేమీ లేదు, ఇక్కడ చిహ్నం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం అక్షరం పేరు మాత్రమే చెప్తున్నాం. చదవగలమా దీనికి? అక్షరం పేరు మాత్రమే మనం చెప్పగలం, ఎందుకంటే హరకాత్ దీని మీద లేవు.
అవునా? లేకపోవడం వలన. మరి ఇక్కడ బా మీద ఫథా ఉంటే శబ్దం ఎలా వస్తుంది? బా 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 వస్తుంది. బా మీద ఫథతైన్ ఉంటే శబ్దం ఎలా వస్తుంది? బన్ బన్. బన్. బా మీద ఫథాతో పాటు అలిఫ్ సగీరా ఉంటే బా బా. ఫథా అలిఫ్ సగిరా బా. అంటే దీర్ఘం తీయాలి. బా. బా మీద ఫథా ఉండి అలిఫ్ వస్తే బా. బా బా. బా. ఇవి రెండు కూడా దీర్ఘాలు. అంటే బా ఒక్క అక్షరం తీసుకుని మనం ఇంతవరకు ఏమేమి చదువుకున్నామో దాని మీద మనం అప్లై చేసుకుంటూ వచ్చాము. ముందు ఫథా, ఫథతైన్, అలిఫ్ సగీరా, తర్వాత అలిఫ్. బా ఫథా అలిఫ్ బా. ఈ రెండు ఎన్ని హరకాతులు దీర్ఘం తీయాలి ఇక్కడ? 2. రెండు వరకు అతలంత 2 హరకాతుల దీర్ఘం. మరి ఇక్కడ ఎన్ని హరకాతులు దీర్ఘం తీయాలి? 2 హరకతులు. ఇక్కడ 2 కూడా రెండే హరకాతుల దీర్ఘం. మరి ఇలాగే మనం బా ఇక్కడ ఫథా తీసుకున్నాము. ఇక్కడ బా ఫథా బా అని పిలుస్తున్నాము. మరి అలాగే దీన్ని ఇంకొంచెం ఆ, ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ బా కస్రా ఇది ఒకటి చదువుకున్నాం. తర్వాత బా కస్రతైన్ ఇది కూడా చదువుకున్నాం. బా కస్ర అలిఫ్ సగీరా 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 ఇది కూడా చదువుకున్నాం. బా బా. కస్రా ఇది అలిఫ్ సగీరా కరెక్ట్ రాసానా నేను ఇక్కడ? కసరా సగి అలిఫ్ ఉండకూడదు కదా సార్. ఏది వస్తుంది ఇక్కడ? బా కస్రా తర్వాత జే ఇది రావాలి. కస అలిఫ్ బా కసరా అలిఫ్ రాకూడదు. యా రావాలి సార్. యా రావాలి ఇక్కడ. అలిఫ్ సగీరా బా కస్రా యా సగీరా తర్వాత బా కస్రా యా సుకూన్ ఇవి మనం చదువుకున్నాం. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే బా దొమ్మ ఇది కూడా చదువుకున్నాం కదా మనం. అవును సార్. ఓకే, దీని తర్వాత బా దొమ్మతైన్ దీని తర్వాత బా దొమ్మ అలిఫ్ సగీరా. సార్ అలిఫ్ పెట్టకూడదు కదా సార్, వావ్ పెట్టాలి కదా. ఇదే నేను మీ దగ్గర నుంచి రావాలని చూస్తున్నా నేను. వావ్. వావ్ సగీరా కరెక్ట్ గా పట్టుకున్నారు మీరు. ఓకేనా? బా దమ్మ వావ్ సుకూన్. ఓకే, బా కస్రా వచ్చినప్పుడు ఏం చదువుతున్నాం మనం ఇక్కడ? బి. యా చూస్తాం. బి చదువుతున్నాం. ఇక్కడ బిన్. బీన్ ఇక్కడ బి సగీరా. దీర్ఘం వచ్చింది. ఇక్కడ బి. ఇక్కడ కూడా బి. 2 హరకతులు దీర్ఘం వచ్చింది. ఇక్కడ తెలుగులో మనకు ఇది ఏమిటి? ఈ శబ్దం యా వస్తుంది. మద్ద గుడి గుడి సార్ గుడి 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 దీర్ఘం. దీర్ఘం. గుడి దీర్ఘం. ఈ అని వస్తే ఆల్లో చూస్తే ఈ వస్తే, దీర్ఘాల్లో చూస్తే గుడి దీర్ఘం వస్తాయి. అంటే మనం ఇక్కడ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేయాలి. గుడి దీర్ఘం తీయటానికి మన ముందు 2 దారులు ఉన్నాయి. 2 కూడా ఒకే చోటకి చేరుతాయి.
అవేమిటి? అలిఫ్ సగీరాతో అయినా సరే, యా సగీరాతో అయినా సరే, యా సుకూన్తో అయినా సరే. సుకున్ అయినా మరి ఇక్కడ సరే. బీకు గుడి ఇస్తున్నాము అంటే దీనికి ఏమిటి ఇది? ఈ గుడి మాత్రం గుడి మాత్రమే. ఈ ఈ అంతే. బి, బా గుడి బి, ఈ శబ్దం వస్తుంది. దీనికేంటి? గుడి ఇస్తున్నాము. ఇక్కడ ఫథాకి ఏమి ఇస్తున్నాము? ఇక్కడ ఆ శబ్దం వస్తుంది. అవునా? ఆ శబ్దం అంటే ఆ, అంటే మనం ఆకారం. చూస్తే తలకట్టు, అక్షరాల పైన తలకట్టు నుంచి. తలకట్టు ఉంటే ఏ శబ్దం వస్తుందో ఆ శబ్దం వస్తుంది. ఇక్కడ బన్లో నకారం ఉంది, బిన్లో నకారం ఉంది. మరి అలాగే ఇక్కడ కూడా రాసుకుందాం మనం. బా అలీఫ్, ఇదేమిటిది? ఆ అంటే దీర్ఘము. మరి ఇక్కడ సేమ్ రిపీట్ అవుతున్నది. ఆ అంటే దీర్ఘము, దీర్ఘం. ఇప్పుడు మీరు చెప్పండి, నేను రాస్తాను. బాదమ్మ, దూస. దమ్మ వావు బు. సుకూన్ బూ బు. బూ బూ బాదమ్మ బు. ఓకే. బు. తెలుగులో మరి ఏం అక్షరం వస్తుంది ఇక్కడ? తెలుగు భాషను చూస్తే కొమ్ము సార్. కొమ్ము. కొమ్ము దగ్గర. ఆలో ఊ వస్తుంది. ఆవు. హల్లులో చూస్తే కొమ్ము. కొమ్ము. ఓకే. దమ్మతైన ఉన్నప్పుడు ఏ శబ్దం రావాలి మనకు? ఉన్. రావాలి షేక్. బున్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఉన్ ఊ వస్తుంది, ఉన్ వస్తుంది. ఊ వస్తుంది సార్. కొంచెం క్లియర్ గా చెప్పండి. ఊ. బిన్ బిన్ వస్తుంది షేక్. బిన్ బా దమ్మ వావు సగీరా. బిన్ వావ్ దమ్మ సగీర అయితే బున్ వస్తుంది. ఊ సార్. సగీర అవుతే బిన్ వస్తుందండి. దమ్మ అవుతే గున్ వస్తుంది. ఇప్పుడు దమ్మతైన ఉంటే బున్ అన్నాం, ఇది అయిపోయింది దీని సంగతి. బా దమ్మ వావు సగీరా, దమ్మతో వావు సగీరా ఊ వస్తే వస్తుంది సార్. ఊ వస్తుంది. దీర్ఘంతో చదవాలి. కొమ్ము దీర్ఘం ఇది. బూ అని బూ అనేది 2 అలిపులు సమానంగా తీయాలి షేక్. కొమ్ము దీర్ఘంతో వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇక్కడ కూడా బూనే సార్. ఇక్కడ కూడా బూనే వస్తుంది. ఇక్కడ ఏ శబ్దం తీయాలి మనం తెలుగులో చూస్తే? ఊ. ఇక్కడ ఏ శబ్దం తీయాలి తెలుగులో చూస్తే? ఊ. ఇవి రెండిటికి ఏమిటి ఇక్కడ? ఇక్కడ నాకు స్పేస్ లేదు కాబట్టి కింద రాస్తున్నాను. ఇవి రెండిటికి ఊనే సార్. ఇవి రెండు ఊ కొమ్ము కొమ్ము, కొమ్ము దీర్ఘం. కొమ్ము కొమ్ము దీర్ఘం. దీర్ఘాలు ఇవి. ఓకేనా? షేక్, ఇప్పుడు ఈ అక్షరాల్లో బాకి ఏమైనా ప్రత్యేకత ఉందనా లేకపోతే కేవలం ఉదాహరణ కోసం తీసారా? నేను ఉదాహరణ కోసం తీసుకున్నాను. ఒక అక్షరం తీసుకోవాలి కదా ఉదాహరణ, అందుకనే తీసుకున్నాను. సరే షేక్. అంటే బాగా గురించి చెప్తున్నారంటే ప్రత్యేకత నుంచి ఏమో అనుకున్నాను షేక్. సరే సరే షేక్. లేదు, బా అనేది ఒక ఉదాహరణ కోసం నేను తీసుకున్నాను. ఈ బా బదులు మీరు ఏ అక్షరం పెట్టినా ఈ యొక్క మొత్తం షీట్ ఇలాగే ఉంటుంది. చాలా అంటే ఏ అక్షరమైనా వస్తుంది అలా. హంజా తప్ప. హంజా కూడా దీంట్లోనే వస్తాయి. హంజా కూడా వస్తాయి. హంజా ఫథా ఆ, హంజా ఫతతైన్ అన్, హంజా ఫథా అలిఫ్ సగీరా ఆ, హంజా ఫథా అలిఫ్ ఆ, రెండు ఒకటే శబ్దాలు. హంజా కస్రా ఈ, హంజా కస్రతైన్ ఇన్, హంజా కస్రా యా సగీరా ఈ, హంజా కస్రా యా సుకూన్ ఈ. అలాగే హంజా దమ్మ ఊ, హంజా దమ్మతైన్ ఉన్, హంజా దమ్మ వావు సగీరా ఊ, హంజా దమ్మ అలి వావు సుకూన్ ఊ. ఇవన్నీ ఇలాగే వస్తాయి. మీరు కావాలంటే ఏదైనా అక్షరం తీసుకోండి. ఇప్పుడు ట్రై చేయాలంటే మీలో ఒకళ్ళు ఒక అక్షరం వేరే అక్షరం తీసుకుని ట్రై చేయండి. నేను చదివా కదా, ఇది ప్రాక్టీస్ అన్నమాట. ఇదే విధంగా మీరు వేరే అక్షరం ఏదైనా తీసుకుని మీ ఇష్టం వచ్చిన అక్షరం తీసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. తా సార్. తా ఫతహ. తా ఫతహ. తా తా తలకట్టు సార్. ఓకే. తా ఫతహ తైన్ తన్. తా ఫతహ అలిఫ్ సగీరా తా 2 హరకతులు దీర్ఘం. తా ఫతహ్ అలిఫ్ తా
రెండు హరకతుల దీర్ఘం. తా కసరా తి ఈ గుడి. తా కసరా తైన్ తిన్. తా కసరా యా సగిరా తీ రెండు హరకతులు. తా కసరా యా సుకున్ తీ రెండు హరకతులు. తా దొమ్మ తు. తా దొమ్మ తైన్ తున్. తా దొమ్మ వావ్ సగిరా తూ కొమ్ము దీర్ఘము. తా దొమ్మ వావ్ సుకున్ తూ కొమ్ము దీర్ఘం ఊ వస్తుంది. రెండు కొమ్ము దీర్ఘాలు. మాషాల్లా, బాగా తీసుకున్నారు మీరు. అలాగే ఇంకో అక్షరం ఏదైనా తీసుకుని చెప్పండి. ఇది ప్రాక్టీస్ కోసం అమ్మా, వేరేం లేదు. మనకు కొత్త భాష, కొత్త నియమాలు నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రాక్టీస్ కోసం మనం 1-2 సార్లు మనకు తెలిసిన తెలుగు అక్షరాల నుండి మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలైకుం సలాం. सा फतहा सा सा फतहातैन सन सा फतहा अलिफ सगीरा सा రెండు హరకతులు బరాబర్. సా ఫతహా అలిఫ్ బా సా సా కస్రా సి సా కస్రాతైన్ తిన్ सा खसरा या सगीरा सी सा खसरा या सुकुन सी सा दम्मा सु सा दम्मा तैन सुन सा दम्मा वाव सगीरा सु सा दम्मा वाव सुकुन सु ఇప్పుడు సగీరాకిను యా సుకూన్ తేడా ఏమిటి? రెండు ఒకటేనా? రెండు దీర్ఘం తీయటంలో వేరువేరుగా ఉన్నాయా చదవటంలో? సగీరా మరియు సుకూన్ ఈ అక్షరాలు ముందు అక్షరాలు వచ్చినప్పుడు ఒకే విధంగా మనం దీర్ఘం తీస్తున్నాము, వేరువేరుగా తీయట్లేదు ఇక్కడ. అర్థమైంది కదా? సగీరా ఉన్న అప్లికేషన్ ఒకటే. అలిఫ్ ఉన్నా, యా సగీరా ఉన్నా, యా సుకూన్ ఉన్నా, వావ్ సగీరా ఉన్నా, వావ్ సుకూన్ ఉన్నా, ఇవన్నీ ఒకే విషయాన్ని మనకు సూచిస్తున్నాయి. అవేమిటి అంటే దీర్ఘం తీయాలి. కేవలం ఫథా కస్రా దమ్మా చదవటంతో సరిపోదు, ఫథాతో పాటు దీర్ఘం తీయాలి, కస్రాతో పాటు దీర్ఘం తీయాలి, దమ్మాతో పాటు దీర్ఘం తీయాలి. ఒకవేళ రెండు ఫథాలు, రెండు కస్రాలు, రెండు దమ్మాలు ఉంటే అక్కడ దీర్ఘం కాదు, అక్కడ నకారం రావాలి. నకారం అంటే చివరిలో నూన్ శబ్దం రావాలి. అన్, ఇన్, ఉన్. దీర్ఘం ఉందా దాంట్లో? దీర్ఘం ఉందా? దీర్ఘం లేదు. మరి ఫతతైన్, కస్రతైన్, దమ్మతైన్ ఒక పదంలో మధ్యలో వస్తాయా? రావు సార్. మధ్యలో రావు, కేవలం చివరి అక్షరం పైనే వస్తాయి. రెండు అక్షరం మీద రాదు, మూడు అక్షరం మీద రాదు, నాలుగు అక్షరం రాదు. మొదటి అక్షరం నుండి మధ్యలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో వాటిపైన ఎక్కడా కూడా తన్వీన్ రాదు. ఫతతైన్, కస్రతైన్, దమ్మతైన్ మూడింటిని కలిపి ఏమంటున్నాం మనం? తన్వీన్ అంటున్నాము. తన్వీన్ అంటే దాంట్లో మూడిట్లో ఏదైనా ఉండొచ్చు, దాంట్లో దీర్ఘం లేదు. దానికి ఒక ప్రత్యేకమైన నియమం ఉంది, అది తర్వాత పాఠాల్లో చదువుకుంటాం. అది ఎక్కువగా వస్తూనే ఉంటుంది, అది ప్రతి లైన్ లో వస్తానే ఉంటుంది. మధ్య ఎలాగో అది కూడా అంటే ఇప్పుడు ఆ తన్వీన్తో అక్కడ ఆయత ఎండ్ అయినట్టు సార్. తన్వీన్తో ఆ పదము ఎండ్ అవుతుంది. అదే ఆ పదం ఎండ్ అవుతుంది. ఆయత్ కాదు, పదం. అవును సార్. అంటే అది 3 అక్షరాలు అవనివ్వండి, 5 అక్షరాలు అవని పదం అయినవ్వండి, ఏ ఒకటి పదమైనా సరే కంటే ఎక్కువ అక్షరాలు ఒకటి ఉన్నా కూడా మీమ్ ఫతతైన్ మన్ అంతే అంటున్నాం. మీమ్ ఒకవేళ రెండో అక్షరం అయినట్లయితే మలిక్, మలిక్ ఉన్నప్పుడు ఎన్ని అక్షరాలు ఉన్నాయి దీంట్లో? మీమ్ 3 అక్షరాలు ఉన్నాయి సార్. కాఫ్, 3 అక్షరాలు ఉన్నాయి. మలిక్, మలిక్ లో ఏ అక్షరం మీద తన్వీన్ రావచ్చు? చివరి అక్షరం సార్. చివరి అక్షరం కాఫ్. మలిక్ లేదు, లాస్ట్ లో వస్తుంది. అవును సార్, కాఫ్ మీద రావచ్చు. కాఫ్ మీద వస్తుంది, మీమ్ మీద రాదు, లామ్ మీద రాదు. ఆ పదం చివరిలో వస్తుంది సార్. అర్థం సార్. బయత్ ఉంది, బయత్ అంటే ఇల్లు, బాయా తా బయత్.
బయత్లో ఏ అక్షరం పైన తన్వీన్ రావచ్చు? తా మీద తాషు తా మీద వస్తుంది, ముందు దాంట్లో రాదు. రజుల్ రా జీమ్ లాం, రజు లాం పెంచాయి. లాం మీద వస్తుంది. లామిన్ చివరి అక్షరం ఏదైతే ఉందో దాని మీదే తన్వీన్ వస్తుంది. తన్వీన్ అంటే ఏమేమి రావచ్చు ఇక్కడ లాం మీద? అంటే తన్వీన్ అంటే ఫతహతైన్, కసరతైన్, దొమ్మతైన్ మూడిట్లో ఏదైనా రావచ్చు. మూడిట్లో ఏదైనా రావచ్చు. తన్వీన్ అనగానే మనకు తెలియదు, ఏది ఉంది అనేది తెలియదు, చూస్తే గానీ చెప్పలేం. లేదా ఎవరైనా చెప్పాలి. ఫతతైన్ ఉంటే ఫతతైన్ చెప్పాలి, కసరతైన్ ఉంటే కసరతైన్ చెప్పాలి, దమ్మతైన్ ఉంటే దమ్మతైన్ చెప్పాలి. అలాగే మన సగీరా రూల్లో ఏమేమి సగీరా రావచ్చు? అలిఫ్ సగీరా వస్తుంది, యా సగీరా వస్తుంది, తర్వాత వావ్ సగీరా వస్తుంది. మూడిట్లో కూడా సగీరా కనపడింది అంటే దాని ముందు ఫథా ఉంటే సగీరా లెటర్ వచ్చినట్లయితే తప్పనిసరిగా కనీసం 2 హరకాతులు దీర్ఘం తీయాలి. లేదు నేను తీయను అంటే కుదరదు. అలాగే ఫథా కస్రా దమ్మా తర్వాత అలీఫ్ కానీ యా సుకూన్ కానీ వావ్ సుకూన్ కానీ వస్తే ఇక్కడ కూడా కనీసం 2 హరకాతులు దీర్ఘం తీయాల్సిందే. క్లియర్ అయింది కదా? లేకపోతే ఆ మీనింగ్ కూడా అక్కడ తేడా వచ్చేస్తుంది. తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు లాం ఫథా అలీఫ్ ఉంది, మీకు అర్థం చేసుకోవడానికి ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ రాస్తున్నా చూడండి. అరబీలో లాం ఫథా కనబడుతుందా మీకు? లాం ఫథా తెలుగులో ఎలా చెప్తాం దీన్ని? తెలుగులో ఎలా చెప్తాము లాం ఫథా? లాం ఫతహ లా లాం ఫథా లాం ఫతహ లా లా. ఓకే, దీని లా. తర్వాత ఇక్కడ చూడండి, లాం ఫథా అలీఫ్. లా దీన్ని ఎలా చదువుతాం మనం? లాం ఫథా అలీఫ్ అంటే లా దీర్ఘం తీస్తాం. ఆ, దీర్ఘం తీస్తాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏమిటి? ముందు దాని మీనింగు ఇక్కడ రాస్తాను నేను అది ఖచ్చితంగా. సందేహం ఖచ్చితంగా నిస్సందేహం. అంటే మనం తాకీద్ ఇస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇంకా నిజంగా ముమ్మాటికి అంటాం కదా, 100కి 100 పాళ్ళు సత్యం చెప్తున్నాను, కరెక్ట్ చెప్తున్నాను అని చెప్తాం కదా. దానికి ఏం వాడతాం అప్పుడు మనం? లా వాడతాం. లఖద్ కాన లకుం ఫీహి రసూలుల్లాహి ఉస్వతుల్ హసన. లఖద్ కాన లకుం, లఖద్లో లాం అనేది తాకీద్ వస్తుంది. తాకీద్ అంటే నిశ్చయంగా, నిస్సందేహంగా, ఖచ్చితంగా, నిజంగా, అది అర్థం నాకు ఇవన్నీ వస్తాయి సార్. లా లాం అంటే ఫథాలు. లేదు అని కూడా వస్తుంది కదా సార్? ఇది మొదటిది మనం చదువుకున్న తర్వాత రెండో దానికి వెళ్దాం. లాం ఫథాలో దీర్ఘం ఉందా? లేదు శేష్. లేదు సార్. లాం ఇలా. ఫథాలో లేదు. దీర్ఘం లేకుండా చదివితే అది తప్పకుండా జరుగుతున్నది, ఖచ్చితంగా జరుగుతున్నది, నిశ్చయంగా జరుగుతుంది. ఖచ్చితంగా. ఇది లాం ఫథాతో మాత్రమే వచ్చే నిజం. మీనింగ్ అన్నమాట. దానికి దీర్ఘం చేరిస్తే అది మీనింగ్ ఉల్టా అయిపోతుంది. ఇక్కడ లేదు, కాదు, వద్దు, ఎన్ని నెగిటివ్ మీనింగ్స్ ఓ. ఉన్నాయో అన్ని నెగిటివ్ మీనింగ్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. అయ్యో లా ఇలాహా ఇల్లల్లాహులో కూడా ఇక్కడ మనం గట్టిగా లా అని రాగితే అక్కడ లేదు లా అన్నట్టుగా ఉచ్చారణ ఇలాహ అవుతాయి. ఇల్లల్లాహ్. అల్లా తప్ప రాదు. ఓకే, దానికి కూడా నేను చెప్తాను. మనం చదివేది ఏమిటి? లా ఇలాహ. కాదు వద్దు. ఉమ్. లేదు. లా ఇలాహ, రాదు. ఇదే కదా. ఇలాహ అంటే ఎవరు? లా అవును శేఖ్. ఇలాహ ఇలా అంటే అంటే ఆరాధ్య దైవం శేఖ్. ఆరాధ్యుడు, ఆరాధ్య దేవుడు. ఆరాధ్యుడు. ఆరాధ్య దైవం. ఆరాధ్యుడు. ఇలాహ అంటే ఆరాధింపబడేది, ఆరాధ్యుడు. ఆరాధనకు ఎవరినైతే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో దానిని ఇలాహ్ అంటారు. ఆరాధింపబడేది, పూజింపబడేది, అది ఏదైనా కావచ్చు. ఇక్కడ దాని ముందు లా వచ్చింది. లా అంటే ఈ కాదు లేదు. వద్దు. ఆరాధింపబడేది ఏదీ లేదు, ఆరాధ్యుడు ఎవరూ లేరు. తర్వాత ఏమొస్తుంది? లా ఇల్లల్లా, అల్లాహ్ తప్ప. ఇక్కడ లాం దగ్గర దీర్ఘం తీయాలా, తీయకుండా చదవాలా? తీయకూడదు. ఇక్కడ ముందు దానికి తీయాలి కానీ లా దీర్ఘం తీస్తే లేదు అని తీయాలి రెండిటి శేఖ్. తీయాలి. లా ఇలాహ. లా అనేది మనం దీర్ఘం తీయాలా, తీయకూడదా?
తీయాలి. తీయాలి దీర్ఘం షేక్ తీయాలి సార్. తీయాలి. తీయకపోతే అక్కడ మీనింగ్ మారిపోతుంది. తప్పనిసరిగా మనం దీర్ఘం తీయాలి. ఒకవేళ మనం దీర్ఘం తీయకపోతే దీని అర్థమే మారిపోతుంది, మీనింగ్ ఉల్టా అయిపోతుంది. లా అంటే ఇలాహ, ఇలాహ గురించి చెప్తున్నాం. దీర్ఘం తీయకుండా చదివితే ఏమైపోతుంది? నౌజ్ బిల్లా, ఆరాధ్యుడు తప్పకుండా ఉన్నాడు, అల్లాహ్ తప్ప. ఖచ్చితంగా ఉన్నాడు, నిజంగా ఉన్నాడు. అబ్బో ఆరాధ్యుడు, నిజంగా ఆరాధ్యుడు ఉన్నాడు, అల్లాహ్ తప్ప. ఏమైపోయింది మీనింగ్? ఇది ఉల్టా అయిపోయిందా? ఉల్టా అయిపోయింది షేక్. చాలా అయిపోయింది సార్. మనం అది అల్లాహు అక్బర్. నౌజ్ బిల్లా, అల్లా మనల్ని క్షమించుగాక. ఇది మనం చదవటానికి, మనం ప్రాక్టీస్ చేయడానికి నేర్చుకుంటున్నాం. లా అనేది దీర్ఘం తీయకపోతే అర్థం ఉల్టా అయిపోయి ఆరాధ్యుడు తప్పకుండా ఉన్నాడు అని చెప్పి మనం చెప్తున్నాం. అది 100% వ్యతిరేకమైన అర్థం ఇస్తున్నది. అక్కడ మనం తప్పనిసరిగా దీర్ఘం తీయాలి. లా ఇలాహా అని ఎవరైనా చెప్తే మీరు అతన్ని ఆపి చెప్పండి, లా దగ్గర దీర్ఘం తీయాలి. లా ఇలాహా. అర్థమైంది కదా? ఇలాహ అర్థమైంది షేక్. అల్హమ్దులిల్లాహ్. అల్హమ్దులిల్లాహ్. ఇది ఈ యొక్క పదాల యొక్క మనం దీర్ఘం తీయవలసిన చోట తప్పకుండా దీర్ఘం తీయాలి. దీర్ఘం తీయకూడని చోట మనం దీర్ఘం తీయకూడదు. ఒకవేళ అలా చేయకపోతే ఇప్పుడు చూశారు కదా అర్థం ఎలా మారిపోయిందో. ఉమ్. అవును షేక్, చాలా పెద్ద చాలా మీనింగే మారిపోయింది. మారిపోయింది షేక్. అందుకనే మనం ఈ తజ్వీద్ నియమాలు ఎందుకు చదువుతున్నాం? మనం ఖురాన్ని తప్పులు లేకుండా చదవటానికి మనం ప్రయత్నం చేస్తూ ముందుగా మనం తజ్వీద్ నియమాలు చదువుకుంటున్నాం. దీనివల్ల మనకు ఏమిటి లాభం? ఇన్షా అల్లా, అల్లా తలిస్తే మనం ఖురాన్ని తప్పులు లేకుండా చదివే స్థాయికి చేరుకుంటాం ఇన్షా. ఇన్షాఅల్లాహ్. ఉమ్. ఆమీన్ యా ఇక్కడ రబ్బల్ ఒక ఆలమీన్. చిన్న ఇన్షా అలీఫ్, ఒక అల్లాహ్. చిన్న అలీఫ్ దీర్ఘం తీయవలసిన చోట తీయకపోతే ఏమైపోయిందో చూడండి. అలాగే దీర్ఘం తీయకూడని చోట దీర్ఘం తీస్తే అది కూడా అర్థం మారిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఎక్కడైతే దీర్ఘం తీయాలో అక్కడే దీర్ఘం తీయాలి, ఎక్కడైతే దీర్ఘం తీయకూడదో అక్కడ మనం దీర్ఘం తీయకూడదు. అర్థమైంది షేక్. చాలా చాలా చక్కగా వివరించారు షేక్. అల్హమ్దులిల్లాహ్ హమ్దన్ కసీరా. అల్హమ్దులిల్లాహ్. జజాకల్లాహ్ ఖైర్, బరకల్లాహ్ ఫీకం. ఇది మనం ప్రాక్టీస్ చేస్తే ఇన్షాల్లా మనకు మంచిగా ఇది ఉపయోగపడుతుంది. మన జీవితంలో మనం ఖురాన్ని తప్పులు లేకుండా చదవటానికి ఈ తజ్వీద్ నియమాలు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది ఉర్దూలో నేర్చుకుంటే మనకు కొంతవరకు అర్థమవుతాయి. ఇప్పుడు తెలుగులో నేర్చుకుంటున్నాం కాబట్టి ఇన్షాల్లా చాలా చక్కగా మీకు అర్థమవుతాయి ఇన్షాల్లా. ఇన్షా అల్లాహ్ షేక్. ఉమ్. ఇలాగే నేను పూర్తిగా ఒక లైన్ తయారు చేశాను. మనకు కొన్ని క్లాసుల తర్వాత ఆ లైన్ మీతో ప్రాక్టీస్ చేస్తాను. ఆ ప్రాక్టీస్ చేస్తే ఏమవుద్ది అంటే ఇప్పుడు నేను ఒక అక్షరం రాస్తే మీలో కొంతమంది తాతో చదివారు, కొంతమంది సాతో చదివారు, ఇలా వేరు అక్షరాలతో చదివారు కదా. అలా మనం ప్రాక్టీస్ చేస్తే ఏమైపోతుందంటే ఫథా దమ్మ కస్రా కరెక్ట్గా వస్తుంది, ఫతతైన్ కసరతైన్ దమ్మతైన్ కరెక్ట్గా వస్తుంది, అలాగే మిగతావి కూడా కరెక్ట్గా వస్తాయి. ఇది మన తెలుగులో మనకు ఆ ఈలు ఉన్నాయి కదా, దాని ద్వారా మనం నేర్చుకుంటే మనకి ఇంకా అది గుర్తుండిపోద్ది, ఇంకా మారదన్నమాట ఇన్షాల్లా. ఇన్షాల్లాహ్. ఓకేనా? సో ఇంతటితో మరి క్లాస్ ముగిద్దాము. నేను రేపు పాఠం చదవలేదు షేక్. నేను పాఠం చదవలేదు, ఇంతలో మీరు క్లాస్ స్టార్ట్ చేశారండి. ఓకే, చదువుతారా? చదువు షేక్. ఓకే, నేను మరి దీన్ని తీసేస్తున్నాను. ఆ, ఎక్కడ ఉంది ఇది? ఓకే, చదవండి అమ్మా. ఈ ఖురాన్ని పూర్తి చేయాలని ఇన్షాల్లా మీరు రోజు వస్తున్నారు, ఇది నాకు చాలా సంతోషం. ఆ, దీనివల్ల మీకు కూడా నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఆటంకాలు వస్తున్నా మనం అల్లాతో దువా చేసుకుని దీనికి ప్రయారిటీ ఇద్దాం. దీని ద్వారా మీరు చక్కగా ఖురాన్ చదువుకోవటానికి ఆస్కారం ఉంటుంది ఇన్షాల్లా. ఇన్షాల్లాహ్. చదవండి అమ్మా. ఫతహ అలీఫ్ తా తా ఫతహ అలీఫ్ తా తా దమ్మ వావ్ సుకూన్ తూ తా సగీరా తా తా కస్రా యా సుకూన్ తీ, తా తూ తీ. మీ వాయిస్ రావట్లేదు.
वालेकुम सलाम। షేక్ అని మీకు స్క్రీన్ ఎందుకో కనబడతలేదు షేక్. స్క్రీన్ కనబడట్లేదా? కనబడతలేదు షేక్. రౌండ్గా తిరుగుతుంది. అంటే మీ దగ్గర సిగ్నల్ వీక్గా ఉంది కొంచెము. ఇప్పుడున్న ప్లేస్ నుంచి బయటకు వచ్చాను షేక్. కొంచెం అటు ఇటు వస్తుంది. జా అలీఫ్ జా ఫతహ అలీఫ్ జా జా దమ్మ వావ్ సుకున్ జు జా కసరా యా సుకున్ జి జా జు జి ఫా ఫతహ అలీఫ్ ఫా ఫా దమ్మ వావ్ సుకున్ హు ఫా కసరా యా సుకున్ ఫీ ఫా హు ఫీ ఫా ఫతహ అలీఫ్ ఫా ఫతహ అలీఫ్ ఫా 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 కదండి, ఫా కదండి, హా ఫతహ ఫా అలీఫ్. కాదు, ఫా 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 రావాలి. నేను ఫా చదువుతుంది. ఫా కసరా యా సుకూన్ ఫీ ఫా హు ఫీ హా ఫతహ అలీఫ్ హా హా దమ్మ వావ్ సుకూన్ హు హా కసరా యా సుకూన్ హీ హా హు హీ యా ఫతహ అలీఫ్ యా యా దమ్మ వావ్ సుకూన్ యు యా కసరా యా సుకూన్ ఈ యా యు ఈ హంజా ఫతహ అలీఫ్ ఆ హంజా దమ్మ వావ్ సుకూన్ వు హంజా కసరా యా సుకూన్ ఈ ఆ उ ई जीम फतहा अलीफ जा जीम दम्मा वाव सुकून जू जीम कसरा या सुकून जी जा జూ జీ. అయిపోయిందా షేక్? పూర్తిగా చదవండి. తా తూ తీ తో తూ తి జా జూ జి ఫా హు ఫి హా హు హి యా యు ఈ ఆ ఉ ఈ జా జూ జీ. మాషాల్లా బాగా చదివారు. సో అందరు చదివేశారు కదా, ఇక రేపు కలుద్దాం మళ్ళీ ఇదే టైంకి. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. షేక్ ఒక ప్రశ్న అడగచ్చా? అడగండి అమ్మా. షేక్ ఇప్పుడు మామూలుగా మేము ఖురాన్ మామూలుగా రోజు చదువుకునే ప్రయత్నం చేస్తాం షేక్ ఖురాను. ఇప్పుడు మాకు తప్పులు ఇప్పుడు కరెక్ట్ చేసుకోకుండా ఇంతకు ముందు తప్పులు చదివాము. ఇప్పుడు ఎలా షేక్? ఇప్పుడు మాకు తప్పులు పొరపాటుగా చదువుతాం మంచిదంటారా, లేకపోతే పూర్తిగా నేర్చుకున్నాక చదువుతాం మంచిదంటారా? ఇప్పుడు మీరు ఖురాన్ చదవటానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే, మీరు దగ్గరలో ఎవరైనా ఖురాన్ మీకు కరెక్షన్ చేసే వాళ్ళు ఉంటే మీరు చదివితే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. అది మీకు డబల్ పుణ్యాలు లభిస్తాయి. ఆ విధంగా మీకు రాదు, ప్రయత్నం చేస్తున్నారు, తప్పులు వచ్చినప్పుడు మీ పక్కన వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారు, దాని ద్వారా మీరు చదువుకుంటున్నారు. అది మీకు చాలా మంచి ఆ, అవకాశం అన్నట్టు. అంటే డబల్ పుణ్యాలు సంపాదించే అవకాశాన్ని ఇస్తుంది. అటక్కే అటక్కే పढ़ने वालों को डबल सवाब है, क्योंकि पढ़ने के लिए कोशिश कर रहे हैं, वो कोशिश को भी अल्लाह ताला वहाँ पे खाली नहीं जाने दे रहा, उसके लिए ज़्यादा सवाब दे रहा. అలాగే ఇంకా మీరు ప్రయత్నం చేయాలి అంటే ఉమ్, చూడండి, మొత్తం ఖురాన్ ఒకేసారి చదవాలి, లేకపోతే తక్కువ సమయంలో మొత్తం ఖురాన్ చదివేయాలి అని ప్రయత్నం చేసేదానికన్నా ఒక సూరా తీసుకోండి. ఉదాహరణకు సూరతుల్ ఫాతిహా. సూరతుల్ ఫాతిహా తీసుకుని దాన్ని మీరు మీకు నచ్చిన ఖిరాత్లో, అది మొబైల్లో కూడా వచ్చేస్తుంది, మీరు దాన్ని పెట్టుకుని ఆ సూర్య ఫాతిహాని మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేయటం వల్ల ఏమవుద్ది అంటే, సూర్య ఫాతిహా మీరు ఏదైతే చదువుతున్నారో, ఖిరాత్లో వింటూ చదువుతున్నారో, దానివలన మీ మీ చదవటంలో ఏదైనా తప్పులు ఉంటే అవి ఖిరాత్ ద్వారా మీరు వినటం వల్ల అది క్లియర్ అయిపోతుంది. మీరు డైరెక్ట్గా చదువుతున్నారు అంటే దాంట్లో ఒకవేళ మీ దగ్గర తప్పులు వచ్చినా అది ఇది కాదు,
అంటే అది కరెక్షన్ చేయడానికి మీ దగ్గర ఎవరు లేరు కదా. మరి ఎవరు లేనప్పుడు ఆ ఉమ్, కరెక్షన్ లేకుండానే మీరు అలా చదవటం వల్ల తప్పులు అలాగే ఉండిపోతాయి, తప్పులు బయటికి వెళ్ళవు. మరి ఆ తప్పులు రాకుండా ఉండాలి, తప్పుల్ని ముందు అసలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. తప్పు చదువుతున్న తప్పు ఏదైనా చదువుతున్నప్పుడు మీరు అది సరిగ్గా చదువుతున్నారా లేదా అనేది ఎవరో ఒకళ్ళు కరెక్షన్ చేయాలి. ఒకవేళ అలా చేస్తే మీకు నేను మీరు మీరు చేస్తున్న తప్పు మీకు తెలిసి వస్తుంది. ఒకవేళ ఎవరు మీ దగ్గర లేరు అనుకోండి తప్పు కరెక్షన్ చేసేవాళ్ళు, మరి మీకు ఎలా ఉమ్, అర్థమవుతుంది మీరు తప్పు చేస్తున్నారా లేదా అనేది? అవును మీ- షేక్. మీరు తప్పుగా చదువుతున్నారా లేదా అనేది ఇంకా మీరు కొంచెం కొంచెం సేపు వరకు కొంచెం అలవాటు అయ్యే వరకు మీరు కరెక్షన్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని చదువుకుంటే చాలా మంచిది. దానివల్ల ఏమవుద్ది, మీ కరెక్షన్ మీరు పెద్ద అంటే ఎక్కువ పేజీలు చదవాల్సిన అవసరం లేదు, ఒక పేజీ చదవండి. కానీ కరెక్షన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు కూర్చొని చదవండి. అది మీకు ఆ ఒక్క పేజీ మీరు కరెక్ట్గా చదివిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మీకు సరే. ఉదాహరణకు మీకు మీది సూర్య ఫాతిహా తీసుకొచ్చాను. మీరు రెగ్యులర్గా ఉమ్, చదువుతూనే ఉంటారు, సూర్య ఫాతిహా ఎప్పుడు కూడా చదువుతూనే ఉంటారు. మరి అటువంటప్పుడు సూర్య ఫాతిహా కదా అని చెప్పి గబగబా చదివేశారనుకోండి, దాంట్లో మరి ఏమైనా తప్పులుంటే మీకు ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా తెలీదా? మీరు ఎలా తెలియదు షేక్. గుర్తుపడతారు? ఈ సూర్య ఫాతిహా మీ ఉమ్, ముందుకు వచ్చింది. సూర్య ఫాతిహా చదవాలి అంటే మీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమిటి, మీరు ఖిరాత్ మొబైల్లో పెట్టుకుని నిదానంగా వెళ్ళే స్లోగా చదివేటట్టు పెట్టుకుని ఒక్కొక్కటి చూడండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఇది 4-5 సార్లు వినండి, దీన్నే వినండి. ఇదే ఆయత్ని ఉమ్, 4-5 సార్లు వినండి. విని ఇక్కడే మీరు రిపీట్ కూడా చేసుకోవచ్చు మొబైల్లో. 1-10 సార్లు మీరు ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు రిపీట్ పెట్టుకోవచ్చు. దాన్ని మీరు అలాగే చదవటానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏమవుద్ది అంటే తజ్వీద్ రూల్ మీకు తెలియకపోయినా చదవటంలో తప్పు రాకుండా చదివే అవకాశం మీ దగ్గర మీకు వస్తుందన్నమాట. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటూ దాన్ని అనుకరిస్తూ దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా ఎక్కడైతే దీర్ఘం లాగారో అక్కడ మీరు దీర్ఘం లాగాలి, ఎక్కడ లావుగా ఏ అక్షరాన్ని చదివారో అక్కడ లావుగా చదవాలి. ఆ, ఏ అక్షరాన్ని పలకలేదో దాన్ని పలకకుండా చదవాలి. ఇక్కడ అర్ రహమాన్ రహీం, ఇక్కడ లాం చదవలేదు, ఇక్కడ కూడా లాం చదవలేదు. ఎందుకు చదవలేదు అంటే దానికి ఒక రూల్ ఉంది, అది తర్వాత మీరు తెలుసుకుంటారు. కానీ ఇక్కడ లాం చదివారు అల్హమ్దు, ఇక్కడ లాం చదివారు కానీ ఇక్కడ లాం చదవలేదు. ఎందుకు చదవలేదు అనేది మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా వింటున్నప్పుడు మీరు లాం చదవలేదు కాబట్టి మీరు లాం చదవకుండానే ప్రాక్టీస్ చేయగలరు. అర్ రహమాన్ రహీం, అర్ రహ్మా తర్వాత ఇక్కడ నూన్ కింద కస్రా ఉంది, తర్వాత అర్ రహీం. రెండు సపరేట్గా చదవకుండా రెండు కలిపి చదివేటప్పుడు ఈ నూన్ని రాతో కలిపి చదవటం జరిగింది, అర్ రహ్మాన్ రహీం. మరి ఈ విధంగా చదువుతున్నప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా గమనించి దాన్నే మీరు ఫాలో చేయడానికి అనుకరించడానికి ప్రయత్నం చేస్తే కొంతవరకు తప్పులు తగ్గిపోతాయి. బెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు మీ ఇంట్లో ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, వారికి ఖురాన్ చదవటం బాగా వచ్చు, తప్పు లేకుండా చదువుతారు అని మీకు నమ్మకం ఉంటే వాళ్ళ దగ్గర కూర్చుని మీరు ఖురాన్ చదవండి. ఇక్కడ అస- మొహమాట పడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలైనా సరే మనం వాళ్ళ ముందు కూర్చుని నేర్చుకుంటే వాళ్ళు కూడా మనకు కరెక్షన్ చేస్తారు, వాళ్ళు కూడా అలవాటు అవుతుంది, మనకు కూడా కరెక్షన్ జరిగిపోతుంది. అదే మన పెద్దవాళ్ళు ఎవరైనా ఖురాన్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటే ఒక్క పేజే చదవండి, లేకపోతే దాంట్లో 2-3 లైన్లే చదవండి. కానీ చదవటం ప్రాక్టీస్ చేయండి. ఆ 2-3 లైన్లే రోజు చదవండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ చదవటం బాగా వచ్చేస్తుంది, ప్రాక్టీస్ అవుతుంది, తప్పులు లేకుండా మీరు చక్కగా చదివే అలవాటు అవుతుంది. అలా కాకుండా రోజు నేను ఎక్కువ పేజీలు చదువుకుంటూ కూర్చుంటాను అంటే తప్పకుండా అల్లా సుబ్హానహు వ తఆలా దానికి పుణ్యాలు ఇస్తాడు. కానీ మీకు కరెక్షన్ చేయించుకునే కరెక్షన్ జరిగే అవకాశం ఉండదన్నమాట. ఇన్షాల్లా సరే మనం షేక్. చేస్తున్న నాకు ఇప్పుడు ఇది వరకు మా ప్రయత్నంలో అమ్మాయి ఆలం చదివిన షేక్ కానీ ఉమ్, ఇన్షాల్లా మనం మా చేస్తున్న అమ్మాయి ఆలం ప్రయత్నంలో చదివిన షేక్ నాకేమో చదువుతున్నప్పుడు అన్ని తప్పులు చేస్తుందని ఆ తప్పులు చేసినా నేను తన దగ్గర చదువుతూ మానేసిన షేక్. ఇప్పుడు నాకు ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నాను నేను. ఇప్పుడు బాధపడే అవసరం లేదు. ఇప్పుడు ఎలాగో అల్హమ్దుల్లా అల్లా తాలా మీకు ఒక అవకాశం ఇచ్చాడు. అల్లా యొక్క మీరు దానికి ఎంతో ఆ, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్హమ్దుల్లా మీరు క్లాస్లో చేరారు. మనం రోజు ఎక్కువ చదవకుండా కొంచెం కొంచెమే చదువుకుంటూ ఒక్కొక్క మెట్టు నిదానంగా ఎక్కుతూ ముందుకు వెళ్తున్నాం. దీనిలో ప్రాక్టీస్ కోసం మనకు కావాల్సిన 2 విషయాలు మీలో సరే. చూశాను. ఒకటేమిటి అంటే కంటిన్యూస్గా క్లాస్ అటెండ్ చేయటం. మీరందరూ ఈ విధంగా కంటిన్యూస్గా క్లాస్ అటెండ్ చేస్తున్నారు, ఇది చాలా మంచి విషయం. రెండోది ఏమిటి అంటే ప్రయత్నం పూర్తిగా చేస్తున్నారు నేర్చుకోవటానికి, ఇది కూడా ఒక మంచి విషయం. ఈ 2 విషయాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇన్షాల్లా మీకు అల్లా సుబ్హానహు వ తఆలా తప్పకుండా మంచి విద్యను ప్రసాదిస్తాడు, ఖురాన్ బాగా చదివేవాళ్ళుగా చేస్తాడు. ఇన్షాల్లా మీరు కూడా ఒక రోజున ఖురాన్ టీచర్గా మారుతారు ఇన్షాల్లా.
ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఓకే ఇన్షాల్లా. సో మరి ఇంతటితో ఆపుదాము. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం అస్సలాం. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू शेख।